నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా 2023-2024 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ అంశాలు అలానే జాతీయ అంశాల్లో ముఖ్యమైన అంశాలను ఏరి వాటిని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు రూపొందించడం జరిగింది. ఆ ప్రశ్నలకు సంబంధించిన అంశాలు జవాబులు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు నిన్న కరెంట్ అఫైర్కి ఏదైతే రెస్పాన్స్ ఇచ్చారో దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీరు రిక్వెస్ట్ చేసింది లేదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 2023-24కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పండి నేను. సో మేము దాన్ని కొంచెం ట్వీక్ చేసాం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఆల్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో, ఏవైతే ఎగ్జామ్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని కొన్ని ప్రశ్నలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. మరి నిన్న ఈ వీడియోకి ఎలా అయితే రెస్పాన్స్ ఇచ్చారో అలానే ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. మొదటి ప్రశ్న, రసాయనశాలలో తయారు చేసిన మాంసం ఉత్పత్తిని అమ్మకాలను నిషేధించిన మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది? నౌ లెట్స్ ట్రై టు ట్రాన్స్లేట్ దట్ క్వశ్చన్ ఇంటూ ఇంగ్లీష్. విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ యూరోపియన్ యూనియన్ టు బ్యాన్ ద ప్రాసెస్డ్ మీట్ ఆర్ ద కల్టివేటెడ్ మీట్ ప్రోడక్ట్స్ అనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మామూలుగా మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? జంతువుల్ని చంపితే వస్తుంది. మామూలుగా అన్ని జంతువుల్లో మన బాడీలో కూడా మాంసం ఉంటుంది. బట్ మనం మాంసం తినాలి అనే అంశం దగ్గరికి వచ్చేసరికి మటుకు ఏదైనా ఒక జంతువుని చంపితేనే వస్తుంది. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలలో టెక్నాలజీ బాగా పెరిగిపోయి ఒక విధంగా చెప్పాలి అంటే అన్నిటినీ కూడా ల్యాబొరేటరీస్లో తయారు చేస్తారనమాట. సో అట్లా ఏవైతే రసాయన శాస్త్రాలు అంటే కెమికల్ ల్యాబొరేటరీస్లో లేదా ఫ్యాక్టరీస్లో తయారవబడ్డ మాంసం ఉందో దానిని ప్రాసెస్డ్ మీట్ అని కానీ కల్టివేటెడ్ మీట్ అని కానీ అంటున్నారు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే కృత్రిమ మాంసం, ఇది నిజంగా ఉన్న మాంసం కాదు. అయితే యూరోపియన్ యూనియన్ అంటే ఐరోపా సమాఖ్య, ఇక్కడ మీరు యూరోపియన్ యూనియన్ యొక్క ఫ్లాగ్ను కూడా గమనించవచ్చు. యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం బ్రెజిల్స్ ఏదైతే ఉందో బెల్జియం దేశం యొక్క రాజధాని అక్కడ ఉందన్నమాట. సో ఏది ఏమైనా సరే ఆ విధంగా చర్య తీసుకున్న మొట్టమొదటి దేశం ఏది యూరోపియన్ యూనియన్లో అన్నది ప్రశ్న. ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ రియలీ స్మార్ట్, ఎవరికి అయితే ఈ జెండా ఆల్రెడీ అర్థమైపోయిందో గుర్తుపట్టగలిగారో వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోయినట్టే. ఫర్ దోస్ పీపుల్ హూ కుడెంట్, ఇట్స్ ఇటలీ. మామూలుగా ఇటలీ అనగానే మనందరికీ బాగా గుర్తుకొచ్చేది 1 బైకులు, 2 పాస్తా, 3 వచ్చేసి కొంచెం ఎంతో కాదన్నా కొంచెం స్టైల్ పర్ఫ్యూమ్స్ అలాంటి వాటికి. అఫ్కోర్స్ పర్ఫ్యూమ్స్ అంటే కొంచెం ఫ్రెంచ్ కూడా గుర్తొస్తుంది. బట్ ఎంత కాదన్నా సరే ఇటలీ కూడా పక్కన ఉంది కాబట్టి ఇటలీ బాగా బైక్స్కి ఫేమస్. డుకాటి మీరు వినే ఉండి ఉంటారు. డుకాటి ఈజ్ ఫ్రమ్ ఇటలీ, ఫెరారీ ఈజ్ ఫ్రమ్ ఇటలీ, ల్యాంబోర్గిని ఈజ్ ఫ్రమ్ ఇటలీ. సో అలా బైక్స్ కార్స్కి బాగా ఫేమస్ అనమాట. అలానే రీసెంట్గా ఈ మధ్య మీమ్స్ పుణ్యమా అని చెప్పి ఇటలీ కొంచెం వార్తల్లో ఎక్కువగానే ఉంది. అర్థం కాలేదా? ఈ మధ్య మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ఒకవేళ అంతర్జాతీయ సదస్సు జరిగితే రిమెంబర్ ఇది జస్ట్ మీకు గుర్తు ఉండడం కోసం చెప్తున్నాను. దెర్ ఈజ్ నో అదర్ ఇంటెన్షన్ ఓవర్ హియర్. ఇటలీ దేశం యొక్క ప్రధానమంత్రి మెలనీ గారు అలానే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ సంబంధించిన మీమ్స్ ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ జస్ట్ అ వే టు మేక్ షూర్ దట్ యూ రిమెంబర్ దిస్. మీరు గుర్తుపెట్టుకుంటారని మీమ్ గురించి చెప్తున్నాను తప్పితే దేర్ ఈజ్ నో అదర్ హిడెన్ ఇంటెన్షన్. సో ఏది ఏమైనా సరే ఇటలీ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ, ఐరోపా సమాఖ్యలో మొట్టమొదటి దేశం అనమాట. నేను ఈ ప్రాసెస్డ్ మీట్ తినను, అలౌ చేయను అని బ్యాన్ చేసేసింది. వేరాజ్ ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ ప్రాసెస్డ్ మీట్ లేదా కల్టివేటెడ్ మీట్ ఎవరైనా తింటున్నారా అని. వెల్, యాజ్ ఆఫ్ నో దేర్ ఆర్ ఓన్లీ 2 countries విచ్ హ్యాస్ అప్రూవ్డ్ ఇట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. అంటే మనిషి ఈ ల్యాబొరేటరీలో ఏదైతే మాంసాన్ని తయారు చేస్తున్నారో దానిని తినొచ్చు అని చెప్పి 2 దేశాలు ఒప్పుకున్నాయి. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా సింపుల్గా అమెరికా, ఇంకొకటి సింగపూర్. యుఎస్ఏనేమో ఉత్తర అమెరికా ఖండం అంటే నార్త్ అమెరికా కాంటినెంట్లో ఉంది, సింగపూర్ ఏమో ఏషియా కాంటినెంట్లో ఉంది. అండ్ రిమెంబర్ సింగపూర్ ఈజ్ అ సిటీ కంట్రీ యాజ్ వెల్. సిటీ కంట్రీ అని అంటే మొత్తం దేశం కూడా ఒక నగరం అంత ఏరియాలోనే ఉంటుందన్నమాట. వెరాజ్ యుఎస్ఏ ఈజ్ ద 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని వైశాల్యం ప్రకారం అంటే ఏరియా ప్రకారం చూసుకున్నట్టయితే 3వ అతిపెద్ద దేశం అనమాట. మొదటిది రష్యా, దెన్ సెకండ్ కెనడా, 3rd వచ్చేసి యుఎస్ఏ. అలానే మనం పాపులేషన్ పరంగా చూసుకున్నా సరే మొదటిది భారతదేశం, 2వది చైనా, 3వది అమెరికా. సో ఇటు పాపులేషన్ పరంగా చూసుకున్న అటు ఏరియా పరంగా చూసుకున్న అమెరికా ఈజ్ ఎట్ నెంబర్ 3. ఇంకా సింగపూర్ అంటారు ఎన్యూఎస్ సిటీ పెద్ద పాపులేషన్ ఏమి ఉండదు, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్ అనే చెప్పాలి. అలానే సింగపూర్కి సంబంధించి మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏదైతే పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఉంటాయో బేసిక్గా సింగపూర్ దాంట్లో ఎప్పుడు మోస్ట్లీ టాప్ కంట్రీగా నిలుస్తూ ఉంటుంది. అలానే యూఎస్ఏ బేసిక్గా గ్లోబల్ సాఫ్ట్ పవర్ కంట్రీస్ ఇండెక్స్లో ఎప్పుడు కూడా యూఎస్ఏ లీడ్ చేస్తూ ఉంటుంది అని అంటారు. వెల్,
గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో విల్ టాక్ అబౌట్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ టు వరీ. నౌ లెట్స్ గెట్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ దేశాలన్నీ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాలను సాధించినప్పటికీ భూ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్ లోపల పరిమితం చేసే అవకాశం ఎంత శాతం మాత్రమే ఉంది అని చెప్పింది. దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ అ వెరీ ట్రికీ క్వశ్చన్ యాజ్ వెల్. ఎందుకు అనంటే 2015వ సంవత్సరంలో ఏదైతే ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం జరిగిందో అప్పుడు బేసిక్గా దేశాలన్నీ కూడా ఒక చోట కలిసి వాళ్ళు ఏమనుకున్నారంటే 2030వ సంవత్సరం కల్లా ఏదైతే భూమి యొక్క వేడెక్కే ప్రక్రియ ఉందో దానిని కంట్రోల్ చేసి 1.5 డిగ్రీస్ లోపలికి దానిని కంట్రోల్ చేయాలి అని అందరూ ఒక డెసిజన్ తీసుకున్నారు. అఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి రాష్ట్రపతి అయిన తర్వాత అమెరికా దాని నుంచి వైదొలగడం, ఇండియా నేను ఎట్టి పరిస్థితులు అందరి నుంచి వైదొలగను, విల్ ట్రై టు గివ్ అవర్ బెస్ట్, విల్ ట్రై టు కంట్రోల్ ద కార్బన్ ఎమిషన్స్ అని చెప్పడం, అన్ని దేశాలు కూడా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని తీసుకొస్తాము, ఆ విధంగా చర్యలు తీసుకుంటాము అనడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇక్కడ మీరు యుఎన్ ఒక ఫ్లాగ్ని కూడా గమనించవచ్చు. సో వీళ్ళ యొక్క ఒక స్టడీ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఒకవేళ అన్ని దేశాలు కూడా ఈ విధంగా చర్యలు తీసుకున్నా 1.5 డిగ్రీస్ లోపలే ఈ వేడెక్కే ప్రక్రియ ఏదైతే ఉందో దానిని కంట్రోల్ చేయగలగడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. ఒక పర్టికులర్ పర్సంటేజ్ వరకు అది పాసిబుల్ అవుతుంది అని. ఆ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను. సింపుల్గా కాదు, ఆన్సరే 14%. సింపుల్గా ఏంటి అంటే రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 14 సంవత్సరాలు. ఎలాగో ఇప్పుడు అయోధ్యలో బాలరాముడి యొక్క మందిరం అదంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారా, మొన్నే ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగింది అక్కడ. సో శ్రీరాముడు బాలరాముడు మనకు ఎలాగో గుర్తుంటారు. రాముడు రామాయణం 14 సంవత్సరాల వనవాసం కూడా గుర్తుంటుంది. అలానే ఈ 14 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోండి, పోయేదే ఉంది. లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ ప్రశ్న. తమ దేశ పిల్లలలో ఏ వ్యాధి వ్యాపించడం గురించిన సమాచారాన్ని చైనా బయట పెట్టాలి అని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా విజ్ఞప్తి చేసింది. అధికారికంగా అంటే అఫీషియల్గా, మామూలుగా ఏదో చెప్పేసి అని అనడం వేరు, నువ్వు చెప్తావా సస్తావా, నువ్వు చెప్పి తీరాలి అని అడగడం వేరు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచం మొత్తానికి సంబంధించి ఆరోగ్య అంశాలకి సంబంధించి ప్రధాన సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక్కడ మీరు గమనించవచ్చు కోవిడ్ టైంలో బాగా పాపులర్ అయింది. సో మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాని అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఇదేంటని అడుగుతారు, చైనా ఫ్లాగ్ అనమాట బేసిక్గా ఇది. సో చైనాని ఒక డిసీజ్ గురించి అడుగుతుంది. మీ దేశంలో పిల్లలు చాలామంది సఫర్ అవుతున్నారు, అసలు ఆ డిసీజ్ ఏంటో మాకు చెప్పు, నువ్వు దాని గురించి ఏం చేస్తున్నాను. ఎందుకు ఈ విధంగా ఒక చర్య తీసుకుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే బికాస్ COVID-19 టైంలో చైనా అలానే కవరప్ చేసేసింది, దానివల్ల చాలామంది సఫర్ అయ్యారు. సో ఇప్పుడు అలాంటి సినారియో మళ్ళీ రాకూడదనే ఈసారి కొంచెం ప్రోయాక్టివ్ అంటే అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటుంది అనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో అఫీషియల్గా అడిగింది చైనాని, నువ్వు దాని గురించి చెప్పాలి అని. ఆ డిసీజ్ ఏంటిది అన్నది ప్రశ్న. ఇక్కడ ఎవరికైతే దీని గురించి కొంచెం అవగాహన ఉందో వాళ్ళల్లో కొంతమంది, నేను ఏమంటున్నాను అర్థం చేసుకోండి, ఎవరికైతే కొంచెం అవగాహన ఉందో వాళ్ళల్లో కొంతమంది అంటున్నాను, వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఒకటి వైట్ లంగ్ డిసీజు, అలానే ఇంకోటి న్యూమోనియా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాని ఏ రోగం లేదు ఏ డిసీజ్ గురించి అయితే అడిగిందో ఇట్స్ బేసికలీ అబౌట్ న్యూమోనియా గురించి అడిగిందనమాట. నువ్వు దాని గురించి చెప్పు, అది రెగ్యులర్గా వచ్చే న్యూమోనియానా లేదా ఏదైనా కొత్త రకం న్యూమోనియానా, ఏంటి దాని పరిస్థితి, ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారు, పిల్లల పరిస్థితి ఏంటని. బికాస్ తమ దేశ పిల్లలను వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి. అలానే గడిచిన 2-3 నెలలు అంటే 2023 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఇదే చైనాలో వైట్ లంగ్ డిసీజ్ అనేది కూడా బాగా పాపులర్ అయిపోయింది. ఈ వైట్ లంగ్ డిసీజ్ని ఆస్బెస్టాసిస్ అని కూడా పిలుస్తూ వచ్చారు. నా రైటింగ్ మేబీ మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, బట్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వైట్ లంగ్ డిసీజ్నే ఆస్బెస్టాసిస్ అని కూడా పిలిచేవాళ్ళు. బేసిక్గా లంగ్ అంతా కూడా ఏదో తెల్లగా ఒక లేయర్ ఫామ్ అయినట్టు అయిపోయేది అనమాట. సో చాలామంది ఆ వైట్ లంగ్ డిసీజ్ని న్యూమోనియా ఒకటే అనుకుంటున్నారు, అది కాదు, అది వేరు ఇది వేరు. సో రీసెంట్గా న్యూమోనియాతో ఎక్కువగా సఫర్ అవుతున్న పిల్లలకు కేసులు బాగా నమోదవుతున్నాయి అనమాట చైనా. నువ్వు మళ్ళీ ఇంకో కోవిడ్ లాంటి సిచ్యువేషన్ తీసుకురాకు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ విధంగా చర్య తీసుకుంది. సో ఎందుకంటే డిసీజ్ ఏంటిది? న్యూమోనియా. అండ్ న్యూమోనియా అంటే గుర్తుకొచ్చింది, న్యూమోనియా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఆ విషయం నాకు కూడా తెలుసు, బట్ నేను అబ్జర్వ్ చేసింది, నేను చదివితే తెలుసుకున్న వాటిలో నాకు అనిపించింది ఏంటి అని అంటే న్యూమోనియా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లంగ్స్ యొక్క కింద పార్ట్స్ ఏవైతే ఉంటాయి డయాఫ్రమ్ దగ్గర అక్కడ బాగా వస్తూ ఉంటాయి అనమాట. సో చాలామంది అది గ్యాస్ పెయిన్ అని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఆ విధంగా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అది గ్యాస్ పెయిన్, ఎసిడిటీ అని మీకు మీరే డయాగ్నోస్ చేసుకోకుండా పోతే పోయిందో 1000 రూపాయలు 500 రూపాయలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ ప్రశ్న,
నీరే జీవనాధారం, నీరే ఆహారం అనే వాక్యాన్ని ఈ ఏడాది, ఇక్కడ ఈ ఏడాది అంటే 2023కి సంబంధించింది. బికాస్ ఈ 2 రోజులు ఇంకా రాలేదు. బికాస్ వరల్డ్ ఫుడ్ డే 16th అక్టోబర్, వరల్డ్ వాటర్ డే March 22. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకోండి. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16వ తారీఖు, అలానే ప్రపంచ నీటి దినోత్సవం March 22. ఈ 2 ఇంకా రాలేదు. సో మనం 2023 యొక్క థీమ్నే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ ముందుగా ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో చెప్పాను, 2023-24 గత గడిచిన సంవత్సర కాలంలో ఏవైతే ముఖ్య అంశాలు చోటు చేసుకున్నాయో వాటిలో ఏవైతే ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయో, లేదు మేబీ అడగవచ్చు అని మేము భావిస్తున్నామో ఆ అంశాలను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు రూపొందించడం జరిగింది. ప్లీజ్ డూ కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. అలానే కరెంట్ అఫైర్స్ అంటే గుర్తుకొచ్చింది, జనవరి 2024 నెలకి సంబంధించిన నవాంశ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఏదైతుందో అది అప్టేక్ జాబ్స్ ప్లస్లో లైవ్ అవ్వబోతోంది తొందరలోనే, ఇవాళ సాయంత్రం కల్లా. సో ప్లీజ్ డూ గెట్ ద యాక్సెస్ ఫర్ దట్. అలానే గత గడిచిన 4 నెలలు, జనవరి 2024తో కలుపుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2023, జనవరి 2024 ఈ 4 కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ మీరు ఒకవేళ ఒకటేసారి చదవాలి అని అనుకుంటే మీరు ఆ విధంగా కూడా చదవచ్చు. బికాజ్ అప్టేక్ జాబ్స్ ప్లస్ మీకు ఆ విధంగా ఒక అవకాశం కల్పిస్తుంది కాబట్టి. మామూలుగా అయితే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వచ్చేసి 20 రూపీస్, అంటే 4 నెలలు మీకు 80 రూపాయలు అవుతుంది. అలా బదులుగా మీరు 49 రూపాయలు చెల్లిస్తే కనుక అక్టోబర్ 2023, నవంబర్ 2023, డిసెంబర్ 2023, జనవరి 2024 ఈ 4 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ మీకు అప్టేక్ జాబ్స్ ప్లస్లో లభిస్తుంది అనమాట. సో ఈ అవకాశాన్ని మీరు వదులుకోకూడదు. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, చాలామంది మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కొంచెం లేట్గా రిలీజ్ చేస్తున్నారు, ఎర్లీగా రిలీజ్ చేయండి అని అంటున్నారు. లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆనెస్ట్ ఫ్యాక్ట్. నేను నిజంగా చెప్తున్నాను, నిజాయితీతో చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే, కరెంట్ అఫైర్ని మీకు 1వ తారీఖో లేదు 2వ తారీఖో మీకు ఇచ్చేయాలి. మీరు ఆబ్వియస్లీ మంత్ అయిపోయిన వెంటనే కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్ లేదా ఎడిషన్ ఏదో వచ్చిందని వెతుకుతూ ఉంటారని చెప్పి చాలా వరకు సంస్థలు, అఫ్కోర్స్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ చాలా వరకు సంస్థలు, నేను అన్నీ అనట్లేదు, చాలా వరకు సంస్థలు ఏం చేస్తాయంటే ముందు నెల 20, 22 ఆ పర్టికులర్ డేట్ వరకే కరెంట్ అఫైర్స్ని తీసుకుని ప్రింట్ చేసేసి 1, 2 తారీఖులకి ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఉంది, ఫిబ్రవరి 25వ తారీఖు జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు జనవరి 31 వరకు జరిగిన అంశాలను కన్సిడర్ చేశారు అని అనుకుందాం. అప్పుడు ఆ లెక్కన జనవరి 20 వరకు జరిగిన అంశాలు తీసుకుంటే 31 ఈ 11 రోజుల మధ్యలో ఒకవేళ ఏదైనా జరిగిన అంశం వస్తే ప్రశ్నలు అప్పుడేం చేస్తారు? సో దాట్స్ వేర్ నవాంశ ఈజ్ రియలీ హెల్ప్ఫుల్. ఎందుకంటే పూర్తి నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు మొత్తం నెలంతా పూర్తి అయిన తర్వాత మేము ఆ అంశాలను తీసుకుని కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తయారు చేస్తాం. That's why instead of releasing on 1, 2, we are releasing on every month 9. నవ అంశాలు, 9 అంశాలు, ఇంటర్నేషనల్, నేషనల్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, స్పోర్ట్స్, మిసలేనియస్, ఇలా ఈ విధంగా ఏవైతే 9 అంశాలు వస్తున్నాయో బేసిక్గా ఇవన్నిటికి కలిపి 9 కాబట్టి ప్రతి నెల 9వ తారీఖు అని. పరిస్థితుల రీతితో ఒకవేళ ముందుగానే రెడీ అయిపోతే కనుక మేబీ 6th, 7th, 8th అలా కూడా అప్లోడ్ చేసేస్తాము. డెఫినెట్లీ దానికి సంబంధించి మీకు అప్డేట్ కూడా ఇస్తాము. సో మీరే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. మిగిలిన కరెంట్ అఫైర్ ఎడిషన్స్కి, నవాంశ కరెంట్ అఫైర్ ఎడిషన్స్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అని. మోసపోవద్దు, థింక్ వైజ్. సో కమింగ్ బ్యాక్, నీరే జీవనాధారం అంటే వాటర్ ఈజ్ బేసికలీ లైఫ్ అనమాట. మనకి వాటర్ లేకపోతే లైఫ్ లేదు. నీరే ఆహారం అంటే వాటర్ ఈజ్ ఫుడ్ అనే వాక్యాన్ని ఈ ఏడాది ఏ ప్రపంచ దినోత్సవాన్ని నినాదంగా పెట్టారు అని. ఇక్కడ నీరు అని ఒకటి ఉంది, ఆహారం అని ఒకటి ఉంది. సో వాటర్ ఉంది, ఫుడ్ ఉంది. సో ఖచ్చితంగా ఇదర్ ఇది లేదా ఇది అని మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను 2 పిక్చర్స్ పెట్టాను. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నీరే జీవనాధారం అంటున్నారు, నీరే ఆహారం అంటున్నారు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, ఇట్స్ వాటర్ అనుకుంటారు. కానీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, వాళ్ళు యాక్చువల్లీ వరల్డ్ ఫుడ్ డే 2023కి పెట్టిన థీమ్ అది. బికాస్ 2023 వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ యాక్సలరేటింగ్ చేంజ్. యాక్సలరేటింగ్ చేంజ్ అంటే ఏంటి? మార్పుని తొందరగా తీసుకురావాలి అని. మామూలుగా మార్పు జరుగుతుంది, కొన్నిసార్లు టైం పడుతుంది. అలా కాకుండా మార్పు తొందరగా తీసుకురావాలనే విధంగా యాక్సలరేటింగ్ చేంజ్ అనే థీమ్ని వరల్డ్ వాటర్ డేకి పెట్టుకుంటే, దీనికేమో వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్ అండ్ ప్రతి ఒక్కరికి అది దక్కి తీరాలనే విధంగా వాళ్ళు థీమ్ని పెట్టారనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నీరు బేసిస్ మీద కొటేషన్ ఉన్నా సరే ఇట్స్ బేసిక్లీ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవానికి సంబంధించినది. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత క్వశ్చన్, ప్రపంచంలో అణు విద్యుత్ ఉత్పత్తి చేయనున్న 33వ దేశంగా త్వరలో అవతరించనున్న దేశం ఏది? మేబీ బై నౌ దే వుడ్ హావ్ స్టార్టెడ్ ద ప్రొడక్షన్ యాజ్ వెల్, యు నెవర్ నో. బట్ ప్రపంచంలో అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అణు విద్యుత్ ఉత్పత్తిని అంటే న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్న లేదు చేయబోతూ ఉన్న 33వ దేశం, 33rd కంట్రీ ఏది అని. ఈ ఫ్లాగ్ అని చూస్తే కొంతమందికి గుర్తొస్తుంది
లేదు ఈ పర్సన్ని చూస్తే కొంతమంది గుర్తొస్తుంది. ఒకవేళ నాకు ఈ రెండూ తెలియవు అంటే కంగారు పడాల్సిన ఏం లేదు. ఇట్స్ బేసికలీ బంగ్లాదేశ్, మన పొరుగు దేశం, పక్కనే ఉంది మనకు ఆనుకుని. ఒక విధంగా చెప్పాలంటే మనకి మిత్ర దేశం. బంగ్లాదేశ్ బేసిక్గా ప్రపంచంలోనే 33rd కంట్రీ అనమాట. న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చిత్రపటంలో ఎవరినైతే గమనిస్తున్నారో ఆవిడ పేరు షేక్ హసీనా. ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాటు గవర్నమెంట్కి నాయకత్వం వహించిన పర్సన్ అనమాట. లాంగెస్ట్ సర్వింగ్ ఫీమేల్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఫీమేల్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, మహిళా నాయకురాలు. ఏదైనా ఒక దేశ ప్రభుత్వానికి ఎక్కువ కాలం వ్యవహరించింది అని అంటే షేక్ హసీనా గారు. అండ్ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా అవతరించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. గట్టిగా మాట్లాడాలంటే ఇప్పటికిప్పుడు ఇది ఇండియాలో తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. తగిన కారణం ఏమీ లేకుండా బాలలు, లేదు బేసిక్గా పిల్లలని చెప్పచ్చు, 20 రోజుల పాటు వరుసగా స్కూల్కి వెళ్ళకపోతే తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించాలి అని నిర్ణయించిన దేశం ఏది? వెల్, ఇక్కడ ఫ్లాగ్ చూస్తే మేబీ మీకు హింట్ వచ్చుండొచ్చు, అది ఇండియా కాదని, బికాస్ దిస్ ఇస్ నాట్ ఇండియాస్ ఫ్లాగ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో ద క్వశ్చన్ ఈస్ బేసికలీ, if the parents doesn't send their children to school for 20 days consecutively, వరుసగా 20 రోజులు పంపించకపోతే పేరెంట్స్ని శిక్షించాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి, బొక్కలో పెట్టాలి అని చెప్పి నిర్ణయించిన దేశం ఏది అన్నది ప్రశ్న. ఈ ఫ్లాగ్ని చూసి గుర్తుపడితే గ్రేట్. ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ నో ఇట్, ఇట్స్ సౌదీ అరేబియా. సో ఇది ఖచ్చితంగా ఇండియాలో వచ్చి తీరాలి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, విమానాలలో ప్రయాణించేవారు డిజిటల్ పాస్పోర్టులు ఉపయోగించడానికి అనుమతించిన మొట్టమొదటి దేశం ఏది? దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. మామూలుగా ఎప్పుడైనా సరే మీరు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాస్పోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. పాస్పోర్ట్ లేక చాలామంది అదే దేశాలు ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం అప్పుడప్పుడు వార్తలో చూసుకుంటూ ఉంటాం, ఎవరో వచ్చిన పాస్పోర్ట్ కొట్టేశారని. మీరు సినిమాల్లో అక్కడక్కడ, లేదు నిజంగా కూడా రియల్ లైఫ్లో చూసే ఉంటారు, వినే ఉంటారు. బట్ ఇక్కడ మీరు పాస్పోర్టే తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరు డిజిటల్ పాస్పోర్ట్ని తీసుకొచ్చినా సరే మేము మా కంట్రీలోకి అలౌ చేస్తాము అని చెప్పి ఈ కంట్రీ చెప్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లాగ్ని చూస్తే చాలామంది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. బికాస్ ఒక విధంగా చెప్పాలి అంటే డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, ఈ ఫ్లాగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఒకటేలా ఉంటాయి. డిజైన్ పరంగా, కలర్ పరంగా డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ చేంజ్ ఫర్ షూర్, బట్ డిజైన్ పరంగా ఆల్మోస్ట్ అన్ని ఒకటేలా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవుతారు. ఇది బేసిక్గా ఫిన్లాండ్ దేశం యొక్క ఫ్లాగ్ అనమాట. అలానే ఫిన్లాండ్ దేశం యొక్క క్యాపిటల్ ఏమన్నా ఐడియా ఉందా? వెల్, ఫిన్లాండ్ ఒకటి స్కాండినేవియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక దేశం అనమాట. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఇవన్నీ స్కాండినేవియన్ కంట్రీస్ అని పిలుస్తారు. సో నార్వే క్యాపిటల్ వచ్చేసి ఓస్లో, స్వీడన్ క్యాపిటల్ వచ్చేసి స్టాక్హోమ్, ఫిన్లాండ్ క్యాపిటల్ వచ్చేసి హెల్సింకి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఏది ఏమైనా సరే మీరు డిజిటల్ పాస్పోర్టులు తీసుకువచ్చినా సరే మేము వాటిని కన్సిడర్ చేసి మా దేశంలోకి ఎంట్రీ ఇస్తాము అని చెప్పిన మొట్టమొదటి దేశం ఫిన్లాండ్. అండ్ రిమెంబర్, మీకు ఇంకా గుర్తుంది కదా 2023-24 మీరు ఏదైతే అడిగారో ఆ సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్లోని ముఖ్య అంశాలను ఆధారంగా చేసుకుని మనం ఈ ప్రశ్నలన్నీ డిస్కస్ చేస్తున్నాము. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. జస్ట్ ఇక్కడ డిస్కస్ చేసిన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి చాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్నేయ ఆసియాలోని మొట్టమొదటి బుల్లెట్ రైలును ఇటీవల ప్రారంభించిన దేశం ఏది? దాని పేరేమిటి? ఇటీవల అంటే ఒక 3-4 months అయిపోతుంది. కన్సిడరింగ్ ఇట్ హ్యాపెండ్ రీసెంట్లీ, సో మనం దాన్ని ఇటీవలే అంటాము. ఏది ఏమైనా సరే మొట్టమొదటి బుల్లెట్ రైలు ఇటీవల ప్రారంభించారనమాట. సో ఇక్కడ మీరు రైలును కూడా గమనించవచ్చు, ఇక్కడ దేశం ఫ్లాగ్ని గమనించవచ్చు. ఏంటి మాస్టర్ ఒక ఎర్ర స్ట్రైప్ మట్టుకే ఉంది అని అనుకోవచ్చు. జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఇక్కడ కింద ఒక వైట్ ప్యాచ్ కూడా ఉంది. సో బేసికలీ ఇట్స్ రెడ్ అండ్ వైట్ అనమాట. ఈ ఫ్లాగ్ ఏ కంట్రీది అని అంటే ఇట్స్ ఇండోనేషియా. ఈ ట్రైన్ పేరు వచ్చేసి ఉష్. వాడు వచ్చి ఉష్ కాకిలాగా వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటారు కదా. సో అట్లా ఇండోనేషియా వాళ్ళు ఏదైతే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారో, ట్రైన్ని స్టార్ట్ చేశారో, దానికి వాళ్ళు ఉష్ అని పేరు పెట్టారనమాట. సో వాట్ ఎవర్ బీట్. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ ఆగ్నేయ ఆసియా అని ఉంది కదా, మీరు ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతారు. వెల్, ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ తెలుగు, ఇట్స్ సౌత్ ఈస్ట్ ఏషియా. వెల్, మీకు సింపుల్గా దిక్కులు మూలలో చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జాగ్రఫీలో కూడా పనికొస్తుంది. మీరు ఒక 4 యారోలు ఇట్లా వేసుకోండి. మీ కుడి ఎప్పుడు ఈస్ట్ అనమాట, ఎడమ ఎప్పుడు వెస్ట్. మామూలుగా మనం ఎడమ చేతిని పెద్దగా వాడం కదా, అంటే దేనికి పనికిరాందనే కదా. దేనికి పనికిరాందని మనం ఏమంటాము? వేస్ట్ అంటాము. సో వెస్ట్ వేస్ట్ సింక్ చేసుకోండి అట్లా. ఇది వెస్ట్ కాబట్టి వెస్ట్కి అపోజిట్ ఈస్ట్ పోను అలాగే అనుకోండి. పైన ఎప్పుడు నార్త్ ఉంటుంది, కింద ఎప్పుడు సౌత్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫైన్. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. నౌ కమ్స్ ద మూలలు. నార్త్కి ఈస్ట్కి అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నది ఈశాన్యం.
ఈశాన్యం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈస్టర్న్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మిజోరాము, మణిపూరు, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఉన్నాయా, వాటిని ఏమని పిలుస్తున్నారు? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియానో, లేదు నార్త్ ఈస్టర్న్ ఇండియానో, లేదు ఈశాన్య రాష్ట్రాలు, లేదా ఈశాన్య భారత రాష్ట్రాలు అని అంటున్నారు. సో మన ఇండియా మ్యాప్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఊహించుకోండి మీరు. అఫ్ కోర్స్ నేను పెద్ద ఆర్టిస్ట్ ఏమీ కాదు, బట్ ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది సౌత్. సో ఇది నార్త్ ఈస్ట్. ఈశాన్యం, ఈస్ట్ వైపు ఉన్నది ఈశాన్యం అని గుర్తుపెట్టుకోండి. పోనీ ఈస్ట్ వైపు పైకి ఈశాన్యం అని గుర్తుపెట్టుకోండి. దెన్ కమ్స్ సౌత్ ఈస్ట్. దిస్ ఈజ్ ఆగ్నేయం. ఏమినేయం? ఆగ్నేయం. అగ్నిలో నెయ్యి వేస్తే ఆగ్నేయం అనమాట. సో అలా సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్నది ఏంటిది? నైరుతి. నైరుతి బేసిక్గా నై అంటుంది అనమాట రుతి అక్కడ. సో నైరుతి అది. సో మిగిలింది ఏంటిది? ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి. ఇక్కడ వాయువ్యం. సో మీరు బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు. నైరుతి ఋతుపవనాలు వస్తే వర్షాకాలంలో వర్షాలు పడతాయి అని అంటారు. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దిస్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏంటి? మళ్ళీ తర్వాత ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిట్రీటింగ్ మాన్సూన్. ఇది ఏమిటి? దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్లో ఏదైతే ప్రస్తుతం క్విక్ రివిజన్ సిరీస్ జరుగుతుందో మీరు దాంట్లో కూడా తెలుసుకోవచ్చు. సో వెంటనే ఒకవేళ మీరు ఆల్రెడీ ఫుల్ కోర్స్ పర్చేస్ చేస్తే 49 రూపాయలకి, ఒకవేళ ఫుల్ కోర్స్ పర్చేస్ చేయకపోతే 199 రూపాయలకి హ్యాపీగా అప్టేక్ జాబ్స్ యాప్లో ఆ క్విక్ రివిజన్ సిరీస్ని కొనుక్కుని మీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఇంకా సాఫీగా కొనసాగించండి. ఏది ఏమైనా ఈశాన్యం, నైరుతి, నైరుతి, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, వాయువ్యం, ఆగ్నేయం. ఒకసారి బ్రెయిన్లో పెట్టుకోండి, ఇంకెప్పుడు మర్చిపోరు. నెక్స్ట్ ప్రశ్న, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల యొక్క సమూహంతో కూడిన రహస్య సమాచార కూటమి పేరేమిటి? ఈ మధ్య వార్తలు ఎక్కువగా ఉంది, కన్సిడరింగ్ దేర్ ఆర్ వేరియస్ సీక్రెట్ ఆపరేషన్స్ గోయింగ్ ఆన్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఏదన్నా పేపర్లో వస్తేనో లేదు ఏదన్నా ఇంటర్నెట్లో వస్తేనే సీక్రెట్ ఆపరేషన్ జరిగినట్టు అని మనం అనుకుంటాం, కానీ బికాజ్ ఇట్స్ సీక్రెట్ మనకు అన్నీ తెలియకుండానే జరిగిపోతాయి. ఏదన్నా ఒక కారణం చేత అది బయటికి పబ్లిక్లోకి వస్తే అప్పుడు ఓహో ఇలాంటి ఒక సీక్రెట్ ఆపరేషన్ జరిగిందా అని మనకు తెలుస్తుంది, లేదంటే తెలియదు. వాట్ ఎవర్ బీట్, సీక్రెట్ ఆపరేషన్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి బేసిక్గా. సో అది ఏ రీజన్కి అవుతుందన్న సంగతి పక్కన పెడితే, అమెరికా అంటే యుఎస్ఏ, యూకే అంటే బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఈ 5 దేశాలు కలిపి ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ లేదా గ్రూప్ను ఫామ్ చేసాయి. దాని పేరేంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ ద ఫ్లాగ్ ఆఫ్ ఆస్ట్రేలియా. మీరు ఇక్కడ కనిపిస్తున్న ఆ కళ్ళని కాదు, వాటి వెనకాల ఉన్న జెండాలు చూడండి. దిస్ ఇస్ ఆస్ట్రేలియా, దిస్ ఇస్ కెనడా, దిస్ ఇస్ యుఎస్ఏ, దిస్ ఇస్ యూకే అండ్ దిస్ ఈజ్ న్యూజిలాండ్. ఒక విధంగా చెప్పాలి అని అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక ఆంగ్లోస్పియర్. మామూలుగా మీరు లిథోస్పియరు, హైడ్రోస్పియరు, బయోస్పియర్ వినే ఉంటారు కదా, అలానే ఆంగ్లోస్పియర్ అంటే బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా లేదు, బ్రిటిష్ పరిపాలించిన ప్రాంతాలని చెప్పచ్చు ఒక విధంగా. సో ఏది ఏమైనా సరే ఈ గ్రూప్ని ఏమని పిలుస్తున్నారు అంటే ఇక్కడ ఏమున్నాయి? కళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐస్. 5 ఐస్. గుడ్. క్లెవర్ బాయ్స్, క్లెవర్ గర్ల్స్ కూడా. సో బేసిక్గా ఈ గ్రూప్ ఏదైతే ఉందో దానిని 5 ఐస్ అంటే 5 అక్షులు లేదు 5 కళ్ళు అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మేబీ ఇది భారతదేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది అని నేను భావిస్తున్నాను. సో కన్సిడరింగ్ ద ఇంపాక్ట్ దట్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర సాధనాల ద్వారా థమ్స్ అప్, టేస్ట్ ద థండర్ చిహ్నాన్ని పంపితే ఒక కాంట్రాక్టుకు అంగీకరించినట్లు లేదా అనుమతించినట్లు అర్థంగా భావించవచ్చునని ఇటీవల ఏ దేశపు కోర్టు ఆదేశం ఇచ్చింది? ఇప్పుడు మామూలుగా మనందరం వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసేటప్పుడు అరే రేపు పొద్దున 10ంటికి మనం బయటికి వెళ్దాంరా, లేదు మధ్యాహ్నం 1:30 గంటలకి బిర్యానీ తినడానికి సో అండ్ సో రెస్టారెంట్కి వెళ్దామా అంటే టంటడై అని ఇలా ఒక బటన్ వేలు చూపిస్తాం అనమాట. ఆ బటన్ వేలు చూపించగానే చాలామంది ఎస్ అని అర్థం చేసుకుంటారు. అలానే ఒకవేళ వాట్సాప్లో, మెయిల్స్లో లేదు ఎక్కడైనా సరే మీరు ఈ ఇమోజీని వాడితే మీరు ఒక అగ్రిమెంట్కి కూడా ఎస్ చెప్పినట్టే. దెన్ యూ బికమ్ లయబుల్ టు డూ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు దట్ అని. ఇప్పుడు కొన్నిసార్లు అగ్రిమెంట్ రాసుకుంటూ ఉంటారు కదా, అగ్రిమెంట్ ఒకవేళ డిజిటల్గా పంపించారు, మీరు దానికి ఇలా అనేసారు ఓకే అని, అది మీరు కావాలన్నారా ఊరికే అన్నారా అన్న సంగతి మీకు తెలుసు, బట్ అవతల వాళ్ళకి తెలియదు. కానీ మీరు ఈ విధంగా అన్నారు అని అంటే ఆ అగ్రిమెంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఒప్పుకున్నట్టే అని చెప్పి ఏ దేశపు కోర్టు చెప్పింది అన్నది ప్రశ్న. ఏ దేశపు కోర్టు చెప్పింది అంటే కెనడా. ఐ కెన్ డూ ఎనీథింగ్, క్యాన్ అడా అంటోంది, అందుకని క్యాన్ చేసేసింది. సో ఇప్పటి నుంచి ఒకళ్ళకి ఎప్పుడైనా బొటనవేలు చూపించాలి అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అంశాలన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్. నౌ కమింగ్ టు ద నేషనల్ ఆస్పెక్ట్స్, జాతీయ అంశాలు. సో ఇక్కడ బేసిక్ అన్ని కూడా మన కంట్రీకి, మన స్టేట్స్కి సంబంధించినవి ఉంటాయి. మన స్టేట్స్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ జూలై 7, 2023 తేదీన విడుదల చేసిన పనితీరు అంచనా సూచి. ఒక విధంగా చెప్పాలి, ఇక్కడ పనితీరు అంటే వర్క్ అనుకుంటారు, అలా కాదు, బేసిక్గా పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ అనమాట. దీని ప్రకారం దేశంలో 2021, 2022 సంవత్సరంలో పాఠశాల విద్యా అంశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రం ఏది? ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు అంటే ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్పెషల్ అని అంటున్నారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అయి ఉంటుంది, లేదా అది కాదంటే తెలంగాణ అయి ఉంటుంది అని మీలో కొంతమంది ఓవర్ స్మార్ట్గా ఓవర్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయొచ్చు. వెల్, ఆన్సర్ చేయడం తప్పు కాదు, ఎనీవేస్ ఇక్కడ ఆన్సర్ కూడా తప్పు అవుతుంది మీరు ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తే. బికాస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పంజాబ్, ఉత్తర భారత ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం. సో 2021-22 ఇయర్కి సంబంధించిన రిపోర్ట్ని జూలై 7, 2023 రిలీజ్ చేశారు. బికాజ్ ఆ పర్టికులర్ టైంలో కోవిడ్ ఉంది కాబట్టి వాళ్ళు సరిగ్గా అసెస్ చేయలేకపోయారు అనమాట. వాట్ ఎవర్ బీట్, పంజాబ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్, లేదా టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం. అలానే యూనియన్ టెరిటరీస్లో అయితే చండీగఢ్. విచిత్రం ఏంటంటే పంజాబ్ క్యాపిటల్ కూడా చండీగఢ్. రిమెంబర్, చండీగఢ్ ఈజ్ ఆల్సో యూనియన్ టెరిటరీ. చండీగఢ్ పంజాబ్ స్టేట్కి క్యాపిటలే, చండీగఢ్ హర్యానా స్టేట్కి కూడా క్యాపిటలే. మన భారతదేశంలో 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉన్న ఏకైక ప్రాంతం అని నేను అనే లోపల ఒక సెకండ్ బ్రేక్ వేసుకోండి. బికాస్ 2024 పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హైదరాబాద్ క్యాపిటల్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, స్టిల్ ఇట్స్ అ జాయింట్ క్యాపిటల్ ఈవెన్ దో దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ క్యాపిటల్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. హైదరాబాద్ ఇంకా ఉంది, బట్ 2024 తర్వాత ఉండదు. బట్ హర్యానా పంజాబ్కి మటుకు చండీగఢే ఉంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అందరూ అడిగే డౌట్ ఏంటో నాకు బాగా తెలుసు, సార్ దీంట్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత, సార్ దీంట్లో తెలంగాణ ర్యాంక్ ఎంత అని. అంతే కదా. ఏపీ ర్యాంక్ వచ్చేసి 17, తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 9. గుర్తుంటుంది కదా, తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 9, ఏపీ ర్యాంక్ వచ్చేసి 17. ఫస్ట్ ఉన్న రాష్ట్రం వచ్చేసి పంజాబ్. ఇంతకీ పంజాబ్ని పంజాబు అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? ఆ వర్డ్ని బ్రేక్ చేయండి. పంజ్ పంజ్ అంటే బేసిక్గా 5 అని అర్థం, అబ్ అంటే నది. 5 నదులు ప్రవహిస్తున్న రాష్ట్రం కాబట్టి దాన్ని పంజాబు అని పిలుస్తున్నారు అనమాట. తర్వాతి ప్రశ్న, దివ్యాంగులు శిక్షణ పొందేందుకు, తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోర్టల్ that has been established or that has been designed or introduced for Divyang for their skill development, for their training and ensuring that they get an employment opportunity? సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక విధంగా సోషల్ ఇంక్లూజన్ అనేది జరుగుతుందన్నమాట. సమాజంలో అందరూ ఉంటున్నప్పుడు అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఒకవేళ ఆ విధంగా పరిస్థితులు లేకపోతే ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుని వాళ్ళని కలుపుకుని అందరితో పాటు తీసుకువెళ్ళాలి. సో దివ్యాంగులు ఏదో ఒక కారణం చేత వాళ్ళకి ఒక అవయవం సరిగ్గా పనిచేయనంత మాత్రాన వాళ్ళు దేనికి పనికిరారని అయితే కాదు కదా. దే హ్యావ్ దేర్ ఓన్ స్కిల్ సెట్స్, దే హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్స్ అండ్ దే ఆర్ నో లెసర్ దాన్ ఎనీవన్ ఎల్స్. సో అందుకని వాళ్ళకి ఉన్న స్కిల్స్ని, వాళ్ళకి ఉన్న టాలెంట్ని కొంచెం షార్ప్ చేసి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ధ్యేయంతో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఒక పోర్టల్ని స్టార్ట్ చేసింది. ఆ పోర్టల్ పేరేంటి అన్నది ప్రశ్న. అండ్ ద పోర్టల్ ఫర్ దాట్ ఈజ్ దక్ష్. వాళ్ళ వైపు దక్షతగా ఉంటున్నాము అనే విధంగా దక్ష్ అనే పోర్టల్ని తీసుకొచ్చారు. రిమెంబర్, ఇట్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద నేషనల్ ఆస్పెక్ట్స్ ఓవర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ అగైన్, వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అర్థం కాలేదా? క్వశ్చన్ చదువుతాం, మీకే అర్థమవుతుంది. ప్రాచీన గ్రంథాల నుంచి భారత వారసత్వ రాజనీతి కళను తిరిగి తెలుసుకునేందుకు, ఇన్ ఆర్డర్ టు గెట్ బ్యాక్ వాట్ హ్యాపెండ్ ఆర్ వాట్ వాజ్ రెడ్ ఆర్ వాట్ వాజ్ లెర్న్డ్ ఆర్ వాట్ వాజ్ టాట్ ఇన్ ద పాస్ట్, భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరేంటి అని. వెల్, మీరు నిజంగా స్మార్ట్ అయితే ఇక్కడ పేరు చూసేసి సార్ ఆ ప్రాజెక్ట్ పేరు ఉద్భవ్ అని చెప్పేస్తారు. ఎవరైతే ఆ విధంగా ఉత్సుకత చూపించి జవాబు చెప్తున్నారో మీరు కరెక్ట్గానే చెప్తున్నారని చెప్పాలి. బికాస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ప్రాజెక్ట్ ఉద్భవ్. ఈ ప్రాజెక్టు ఉద్భవ్ని చేపడుతున్న సంస్థ ఏది? భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ అనమాట. మీరు అనొచ్చు సైన్యం అంటే ఎయిర్ ఫోర్సు, నేవీ అవి కూడా వస్తాయి కదా అని. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. వైమానిక దళం అంటే ఎయిర్ ఫోర్స్, నావికా దళం లేదు, నౌకాదళం అంటే నేవీ. సైన్యం అని ఇన్ జనరల్గా అన్నారు అంటే ఇట్ ఈజ్ అబౌట్ ఇండియన్ ఆర్మీ. సో ఏది ఏమైనా ఇండియన్ ఆర్మీ ప్రాజెక్ట్ ఉద్భవం ఎందుకు తీసుకొస్తుందంట? భారత వారసత్వ రాజనీతి కళను, అంటే ఇంతకుముందు హిస్టరీలో, చరిత్రలో ఏవైతే డిప్లొమాటిక్ థింగ్స్ ఉన్నాయో, లేదు ఏవైతే స్ట్రాటజీస్ని ఉపయోగించే వాళ్ళో వాటన్నిటిని తిరిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అర్థశాస్త్ర అవ్వచ్చు, తిరుక్కురళ్ళు అవ్వచ్చు. ఇలా తిరుక్కురళ్ళు, అర్థశాస్త్ర కాకుండా ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని మరొకసారి తిరగవేసి అవన్నీ చదివేసి ఓహో ఇలా కూడా వ్యూహాలు పన్నవచ్చు, ఇలా కూడా యుద్ధాలు పోరాడవచ్చు అని కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త స్ట్రాటజీస్ని తెలుసుకుంటున్నారు. అండ్ రిమెంబర్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు. దే ఆర్ ట్రైంగ్ టు డిగ్ ద గోల్డ్ ఫ్రమ్ ద ఓల్డ్. ప్రాజెక్ట్ ఉద్భవ్ బై ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ ప్రశ్న, అంతర్జాతీయ ఆవిష్కరణల సూచి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారత స్థానం ఎంత? వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈజ్ 40. కానీ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఫస్ట్ ర్యాంక్ ఏ దేశానికి వచ్చింది అని అంటే స్విట్జర్లాండ్, మంచు పర్వతాల దేశం. స్విట్జర్లాండ్కి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇండియాకి 40 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఈ రిపోర్ట్ లేదు, ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు అని. దీన్ని రిలీజ్ చేస్తోంది వీపో. వీపో అంటే వీపు మీద విమానం మోత మోగించడం కాదు. వీపో అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. మరొకసారి చెప్తున్నాను, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో బేసిక్గా ఏదైనా ఇన్నోవేషన్ జరిగినప్పుడు చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, పేటెంట్ చేయిస్తున్నాము, పేటెంట్ కోసం ఫైల్ చేశాము, ట్రేడ్ మార్క్ ఇంకా మాది కన్ఫర్మ్ అవ్వలేదు, వీటి కోసం వెయిట్ చేస్తున్నాం అంటారు. సో మీరు ఏదైనా ఒకటి కొత్తగా తయారు చేసినప్పుడు ఒక ఆవిష్కరణని అది మీరు చేశారని గుర్తింపు తెచ్చుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకే మీరు ఒకవేళ ఏదన్నా ఒక ఆలోచన మీ దగ్గర ఉన్నా సరే ఊరికే అవతల వాళ్ళకి చెప్పకండి. యూ నెవర్ నో, మీ ఆలోచన తీసుకుని మీకన్నా ముందే ఆ ప్రోడక్ట్ని తయారు చేసేసి దాని మీద పేటెంట్ వాళ్ళు తీసుకుంటే మీరు ఏమీ చేయలేరు. బికాస్ ఇండియా అలా చాలా ఆల్రెడీ పోగొట్టుకుంది. వాట్ ఎవర్ బీ ఇట్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇండియాస్ ర్యాంక్ ఇస్ 40, నెంబర్ 1 ర్యాంక్ ఇస్ ఫర్ స్విట్జర్లాండ్. Now let's talk about the next ప్రశ్న. ఈ క్యాబినెట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన 4వ రాష్ట్రం మన దేశంలో ఏది? లేదు, మన దేశంలో ఈ క్యాబినెట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన 4వ రాష్ట్రం ఏది? అందుకే ఎప్పుడు ఒకటిలాగా ఉండకూడదు. క్వశ్చన్ మనకి ఇష్టం వచ్చినట్టు అడగచ్చు. ఇటు దట్టు అటు దిట్టు అయిందని ఆన్సర్ మారిపోదు కదా. సో బేసిక్గా ఈ క్యాబినెట్ వ్యవస్థ ఒక విధంగా చెప్పాలి అంటే పేపర్లెస్ క్యాబినెట్ అని కూడా పిలవచ్చు. సో ప్రతిసారి అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి మీటింగ్లన్నీ ఎందుకు పెట్టాలి? హ్యాపీగా ఎలక్ట్రానిక్ మీన్స్ ఎలాగో కోవిడ్ వల్ల అందరికి అలవాటైపోయింది కాబట్టి అదే విధంగా కంటిన్యూ చేయాలన్నదే బేసిక్ ఈ క్యాబినెట్ వ్యవస్థ అనమాట. సో 4వ రాష్ట్రం ఏది? విచ్ ఇస్ ద 4th స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఈ క్యాబినెట్ సిస్టమ్ అని అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈజ్ త్రిపుర. 3 పురాలు అనమాట. త్రిపుర ఈజ్ ద 4th స్టేట్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్ ఏంటి అని కూడా ఇంట్రెస్ట్ మీకు వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ మన భారతదేశంలో ఈ క్యాబినెట్ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం. 4వ రాష్ట్రం త్రిపుర. సెకండ్, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 లేవు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. నౌ లెట్స్ టాక్ అబౌట్ నెక్స్ట్ ప్రశ్న. 5వ ప్రపంచ కాఫీ సదస్సు మొట్టమొదటిసారిగా ఆసియాలో ఇటీవల జరిగింది. అది ఏ నగరంలో జరిగింది అన్నది ప్రశ్న. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 2 సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ దో ఇది ఒక విధంగా మనం జాతీయ అంశం అని చెప్తున్నా ఇది అంతర్జాతీయ అంశం కూడా. ఎందుకనంటే ప్రపంచ కాఫీ సదస్సు అని అంటున్నారు, మొట్టమొదటిసారిగా ఆసియాలో జరిగింది అని అంటున్నారు. విచ్ మీన్స్ ద వరల్డ్ కాఫీ సమిట్ ఆర్ ద వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఇన్ ఏషియా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. నౌ ద క్వశ్చన్ ఈస్ వేర్ డిడ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ ఆర్ వేర్ వాజ్ ఇట్ హెల్డ్? అది ఎక్కడ నిర్వహించారు అన్నది ప్రశ్న. మనందరం గర్వించవలసిన అంశం అది బెంగళూరు నగరంలో జరిగింది. సో బెంగళూరు బేసిక్గా ఎందుకు అక్కడ కండక్ట్ చేశారంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ మైట్ బి బికాస్ కర్ణాటక మన ఇండియాలోనే కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం. కాఫీని ఎవరు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు, టీని ఎక్కువగా ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు, రైస్ని ఎవరు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు, ఇలాంటి అంశాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలి. అండ్ ఎగ్జామ్కి తక్కువ టైం ఉంది సో తొందరగా తెలుసుకోవాలి అన్న ఒకవేళ ఆలోచన మీలో ఉంటే వెంటనే అప్టేక్ జాబ్స్ యాప్లో ఏదైతే క్విక్ రివిజన్ సిరీస్ ఉందో ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి దాంట్లో ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా తక్కువ వ్యవధిలో మీకు ప్రాపర్గా అర్థమయ్యే విధంగా, మీకు ఎగ్జామ్ పరంగా రివిజన్ అయ్యే విధంగా, మీరు ఎలాగైనా చేసి ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధంగా మీకు ఆ అప్టేక్ జాబ్స్ ఏదైతే క్విక్ రివిజన్ సిరీస్ ఉందో దాంట్లో చెప్పడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ ఒకవేళ ఏదైనా ఫుల్ కోర్స్ పర్చేస్ చేస్తే 49 రూపీస్కి, ఒకవేళ ఫుల్ కోర్స్ ఇప్పటివరకు ఎప్పుడు పర్చేస్ చేయలేదంటే 199 రూపీస్కి మీకు అది లభిస్తుంది. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా, ఈవెన్ నవాంశాకి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎనీవేస్ కమింగ్ బ్యాక్, సో బెంగళూరు నగరంలో 5th వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ జరిగింది. అండ్ ఏషియాలోనే ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు దీన్ని. సో ఆబ్వియస్లీ కాంటినెంటల్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంటినెంటల్ అంటే మీరు కాంటినెంటల్ కాఫీ అనుకునేరు, కాంటినెంట్ అంటే నేను ఏషియా కాంటినెంట్ గురించి మాట్లాడుతున్నాను. కమాన్ కాఫీ తాగండి, నిద్రలోంచి బయటికి రండి. నెక్స్ట్ ప్రశ్న,
భారత రాజ్యాంగంలో 128వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరేంటి? సింపుల్గా చెప్పాలి అంటే దాని పేరు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. కానీ వాళ్ళు దాన్ని పలుకుతున్నది నారీ శక్తి వందన అధినియం, NSVA అంటున్నారు, నస్వా. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని వాళ్ళు నస్వా అని పిలుస్తున్నారు. నస్వా అంటే ఏంటి? నారీ శక్తి వందన అధినియం. ఇది మన భారత రాజ్యాంగానికి సంబంధించి ఏదైతే సవరణలు జరుపుతారో అందులోని 128th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. అండ్ రిమెంబర్, ఇట్ హ్యాస్ బిన్ పాస్డ్. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ యొక్క కొత్త పేరేంటి అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మెల్లిమెల్లిగా ఏవైతే పేర్లున్నాయో అవన్నీ మారిపోతున్నాయి. అలహాబాద్ కాస్త ప్రయాగ్రాజ్ అయింది, అలానే ఉస్మానాబాద్ కాస్త ధారాషివ్ అయింది, ఔరంగాబాద్ కాస్త ఛత్రపతి సంభాజీ నగర్ అయింది. అలా అవ్వడం తప్పు కాదు, బట్ ఇట్ ఈస్ ఎ ట్రెండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎలా అయితే ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఏదో ఒక విగ్రహం నెలకొల్పబడుతోందో, ఎలా అయితే ప్రతి రాష్ట్రం కూడా నేను అన్నిటికంటే ఎత్తిన విగ్రహం కట్టాలి అనుకుంటోందో, అలానే కొన్ని చరిత్రలను మార్చాలి అని కూడా అనుకుంటోంది. చరిత్రను మార్చి మళ్ళీ చరిత్రను తిరగరాయాలి అనుకుంటోంది, లేదు చరిత్రని రాసింది మళ్ళీ రాయాలి అనుకుంటోంది. మీరు దాన్ని ఎలా అనుకుంటే అలా కన్సిడర్ చేయొచ్చు. బట్ నగరాల యొక్క పేర్లు మార్చబడుతున్నాయి. అట్లా అలహాబాద్ కాస్త ప్రయాగరాజ్ అయింది, ఉస్మానాబాద్ కాస్త ధారాషివ్ అయింది, ఔరంగాబాద్ కాస్త ఛత్రపతి సంభాజీ నగర్ అయింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతుంది. సో ఖచ్చితంగా అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని వాణి నుంచి వరోరా, కొంతమంది దాన్ని వారోరా అని పిలుస్తారు, కొంతమంది దాన్ని వరోరా అని పిలుస్తారు, ఏది ఏమైనా పర్లేదు, జాతీయ రహదారులను అంటే నేషనల్ హైవేలోని 200 మీటర్ల ప్రాంతంలో వాహనాల ప్రమాదాలు జరగకుండా ఒక పదార్థంతో తయారు చేసిన బ్యారియర్లు ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం? మహారాష్ట్ర ప్రభుత్వం. అది ఏ పదార్థంతో చేసినది అని అడుగుతున్నారు. ఆ పదార్థంతో తయారు చేసిన బ్యారియర్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, మీకు నేను చెప్పాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం, క్వశ్చన్ పెద్దగా ఉంది కదా అని చెప్పి క్వశ్చన్ని చదవడం మానేయకండి. లేదు, టైం పరంగా అట్లీస్ట్ స్టార్టింగ్లో అయితే మీకు టైం ఉంటుంది కాబట్టి అన్ని క్వశ్చన్స్ని చదవండి. మీరు పేపర్ ఇవ్వగానే 1 రాదు, 2 రాదు, 3 రాదు, అలా వెళ్ళారనుకోండి మీరు ఖచ్చితంగా పప్పు, సాంబార్, పులుసు, పెరుగు అన్నింటిలోనూ కాలేసేస్తారు. దాని బదులు అఫ్కోర్స్ నేను చెప్పింది ఖచ్చితంగా చేయాలని ఏం లేదు, కానీ నా ఎక్స్పీరియన్స్ సజెషన్తో మీకు చెప్తున్నాను. ద థింగ్ ఇస్, మీరు ముందు ఒకసారి పేపర్ మొత్తాన్ని చదవండి. మీరు మెంటల్గా ఒక మ్యాప్ వేసేసుకుంటారు. ఏంటంటే పేపర్ చాలా టఫ్గా ఉందా, పేపర్ చాలా ఈజీగా ఉందా, పేపర్ యావరేజ్గా ఉందా అని. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటే చాలు, టాప్ రావాల్సిన అవసరం లేదు. సో దాన్ని బట్టి పేపర్ టఫ్గా ఉంటే ఓకే, కట్ ఆఫ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు మీకు వస్తాయి. అలానే ఇప్పుడు మీరు పేపర్ ఊరికి ఒకసారి గో త్రూ చేస్తా అంటే డీటెయిల్గా చదవట్లేదు. ఓకే, క్వశ్చన్ 1, ఓకే క్వశ్చన్ 2, అలా చదివేటప్పుడు కొన్ని క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్లు తెలిసిపోతాయి. అలాంటప్పుడు ఆన్సర్ని ఒకసారి మార్క్ చేసేసుకుని మొత్తం ఉన్న క్వశ్చన్లు అన్నీ చదివేస్తే బై ద టైం మనం ఫస్ట్ రీడింగ్ ఇచ్చేసరికి ఆల్రెడీ మనకి హాఫ్ ఆఫ్ ద పేపర్ అయిపోతుంది. సో మీకు తెలియకుండానే మీరు దగ్గర 150 ప్రశ్నలు ఉంటే కనుక దగ్గర 70 నుంచి 80 క్వశ్చన్ ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఉంటారు. ఒకవేళ మీరు బాగా ప్రిపేర్ అంటే, లేదా అంతగా ప్రిపేర్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఒక 40 to 50 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేసి ఉంటారు. సో మీరు ఆల్మోస్ట్ క్వాలిఫైయింగ్కి దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ఈసారి జాగ్రత్తగా చదివి ఏవైతే అటెంప్ట్ చేస్తారో అవి పక్క వెళ్ళిపోతాయి కదా, తర్వాత మిగిలిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం మొదలెడతారు. సో అప్పుడు డీటెయిల్గా అయితే మెల్లిమెల్లిగా ఇంకా విషయాలు అర్థమవుతాయి అండ్ మీరు టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంతేగాని కొన్నిసార్లు సార్ పేపరు చాలా ఈజీగా ఉంది సార్, కానీ నేను అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయలేదు అని. మీకు 150 నిమిషాలే, తెలుగులోడికి 150 నిమిషాలే. అఫ్కోర్స్ మీరు తెలుగులో కాదని కాదు, నేను మామూలుగా అంటున్నాను. సో అందరికీ 150 నిమిషాలే కదా ఇచ్చింది, మరి అంటే నాకు టైం సరిపోదని మీరు ఎందుకు అంటారు అంటే అది మీరు చేసుకున్న తప్పు. అందుకే తప్పులు జరగకుండా చూసుకోండి. తప్పంటే గుర్తుకొచ్చింది, వీళ్ళు ఇంట్రెస్టింగ్గా 200 మీటర్స్ బ్యారియర్ పెట్టారంట. అదేమి చిన్న హైవే అయితే కాదు, పెద్ద హైవేనే. అంత పెద్ద హైవేలో ఎక్కడో ఒక చిన్న ప్లేస్లో 200 మీటర్లు, వాళ్ళే 2000 కిలోమీటర్లు అలా కూడా పెట్టలేదు, 200 మీటర్లు పెట్టారు. అంటే ఇక్కడి నుంచి మేబీ అంత దూరం అన్నట్టు ఉంటుంది. ఆ 200 మీటర్స్ బ్యారియర్ ఏదైతే ఉందో బేసిక్గా వాళ్ళు దాన్ని బ్యాంబూతో తయారు చేశారు, వెదురుతో తయారు చేశారు. నా పాయింట్ ఏంటంటే వాహనాల ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అంటున్నారు.
ఒకవేళ 200 మీటర్లకి యువతల 200 మీటర్లకి అవతల జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? అట్లీస్ట్ కనీసం ఒక 2 కిలోమీటర్లైన బ్యారియర్ వేయచ్చు కదా, మరి 200 మీటర్లకే ఆగిపోవాలా? వెల్, ఏదైతేనే ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్, ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్, ఇట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్, సో వీ హ్యావ్ టు ప్రైజ్. బికాజ్ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు న్యాచురల్గా యూస్ చేస్తున్నారు కాబట్టి సో ఆబ్వియస్లీ సస్టైనబిలిటీ కూడా ఉంటుంది. బట్ ట్రై చేసి అట్లీస్ట్ 200 మీటర్ల బదులు కనీసం 2000 మీటర్లు అంటే 2 కిలోమీటర్లు అని ట్రై చేసి ఉంటే బాగుండేది. బట్ ఏదేమైనా సరే సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అని ఫిలాసఫీ కాబట్టి, వరల్డ్లోనే ఫస్ట్ టైం కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. నెక్స్ట్ క్వశ్చన్, లింగ వివక్ష లేదా మహిళల పట్ల వివక్షాపూరిత వైఖరిని ఎదుర్కొనేందుకు హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్ పేరు గల పుస్తకాన్ని ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆ పుస్తకం మీరు ఇక్కడ గమనించవచ్చు, హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్. దాని కిందే వాళ్ళ పేరు కూడా రాసేశారు. ఒకవేళ ఇది మీరు చదవలేని పరిస్థితిలో ఉన్నా సరే ఈ పిక్చర్ని చూస్తే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టేస్తారు. ఏంటిది? SCI, కొత్తగా అనుకునేరు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి ఒకటే ఒక సుప్రీంకోర్టు ఉంది, భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనమాట. వాళ్ళే హ్యాండ్ బుక్ని తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఇదే ఆ 3D పోస్ట్ ఆఫీస్ అనమాట. మీరు అనొచ్చు ఏంటి అది చిన్న ఏదో బొమ్మలాగా ఉంది అని. ఒక విధంగా చెప్పాలంటే అది నిజంగానే చాలా చిన్నగా ఉంది, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇట్స్ బిల్ట్ యూజింగ్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ. 3D ప్రింటింగ్ టెక్నాలజీ నిజంగానే ఒక వాళ్ళ ఇంప్లిమెంటేషన్ మాస్ స్కేల్లో కనుక వస్తే, మీరుంటున్న ఇళ్ళు ఉన్నాయి చూసారా, వాటిని నిర్మించడానికి హార్డ్లీ 1 డే పడుతుంది. లేదు మన అట్లాగా కొంచెం లేట్గా రియాక్ట్ అవుతాం కాబట్టి 2 days లేదా 3 days పడుతుంది అనుకోండి. మామూలుగా కొన్నిసార్లు ఇల్లు కట్టడానికి 6 నెలలు 7 నెలలు సంవత్సర కాలం పడుతుంది. 2-3 రోజులు ఊహించుకోండి. వాట్ ఎవర్ బీట్, ఇండియాలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేసి నిర్మించిన మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది అని అంటే బెంగళూరు నగరంలో ఉంది. వరదల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు కేంద్ర జల కమిషన్ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇటీవల ప్రారంభించిన యాప్ పేరేమిటి? ఇప్పుడు వరదలు వచ్చేస్తాయన్నమాట. అవి ఏమైనా చెప్పొస్తాయా? రావు. కానీ వస్తున్నాయని తెలిసినప్పుడు అట్లీస్ట్ పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు కదా. అలా జాగ్రత్త పడాలని ఫ్లడ్ వాచ్ అంటే వరదలు ఏ విధంగా వస్తున్నాయని చూస్తూ ఉండే విధంగా ఒక యాప్ని డిజైన్ చేశారనమాట. ఎవరు డిజైన్ చేశారు? కేంద్ర జల కమిషన్, లేదు కేంద్ర జల సంఘం, సెంట్రల్ వాటర్ కమిషన్ CWC వాళ్ళు చేశారనమాట. సో ఫ్లడ్ వాచ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయ వైద్య పద్ధతుల మీద మొట్టమొదటి శిఖరాగ్ర సదస్సు నిర్వహించింది. అది ఏ ప్రాంతంలో నిర్వహించింది? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రెడిషనల్ మెడిసిన్, మామూలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రెడిషనల్ మెడిసిన్ మీద అంతగా ఫోకస్ చేయదు. బట్ నౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ దట్. అందుకే మొట్టమొదటి శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. వాళ్ళు ఇప్పటివరకు ఇప్పుడు ఆ విధంగా ఒక సదస్సును నిర్వహించలేదు. బట్ దే ఆర్ ఆల్సో వెంచరింగ్ ఇన్ టు దట్. ఎలా అయితే మన కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద, యునాని, సిద్ధ వీటి మీద ఎలా అయితే ఫోకస్ చేస్తుందో అలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ చేస్తుంది. ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ క్వశ్చన్ ఏంటిది? అది ఎక్కడ జరిగిందంట? గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో జరిగిందంట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గాంధీనగర్ గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని. ఇదే గాంధీనగర్లో గిఫ్ట్ సిటీ కూడా ఉంది, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ. ఆ గిఫ్ట్ సిటీలోనే రీసెంట్గా ఏదైతే ఫిల్మ్ఫేర్ అవార్డులు బహుకరించారో, దేంట్లో అయితే యానిమల్ సినిమాకి రణబీర్ కపూర్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందో, దేంట్లో అయితే ఆలియా భట్ గారికి, రాకీ ఔర్ రాణీకి, ప్రేమ్ కహానీకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చిందో అది ఆ గిఫ్ట్ సిటీలోనే జరిగింది ఆ ఫిల్మ్ఫేర్ అవార్డు. ఆ ఫిల్మ్ఫేర్ అవార్డులకి సంబంధించి మనం రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో చేశాము. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. అలానే మీరు 2023-24కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పండి అని అడిగారు. 2023-24కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులకు సంబంధించి ఆల్రెడీ మన దగ్గర ఒక వీడియో ఉంది. దానికి సంబంధించిన ఐకార్డులు ఇక్కడ పక్కన ఇస్తారు, వాటి మీద క్లిక్ చేసి ఆ వీడియోలు కూడా చూడండి. సో మీకు ఇంకా కావాల్సిన సమాచారం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని ప్రాజెక్టు పేరేమిటి? ఏంటి దాని పేరు? జొన్నగిరి గోల్డ్ మైన్స్. ప్రైవేట్ ఎందుకన్నారు? బికాస్ జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని. ఇట్స్ నాట్ అ పబ్లిక్ మైన్, ఇట్స్ ప్రైవేట్ మైన్ అండ్ దట్ టు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో గుర్తుపెట్టుకోవాలి, జొన్నగిరి గోల్డ్ మైన్ ఎక్కడ ఉంది? జొన్నగిరిలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, దాదాపు 31 ఏళ్ల తర్వాత తమిళనాడు రాష్ట్రంలోని 215 మంది ప్రభుత్వ అటవీ పోలీసు సిబ్బందిని ఆ రాష్ట్ర హైకోర్టు, ఏ రాష్ట్ర హైకోర్టు? తమిళనాడు రాష్ట్ర హైకోర్టు. అంటే ఏంటిది? మెడ్రాస్ హైకోర్టు ఇటీవల ఒక నేరంలో నేరస్తులుగా గుర్తించింది. 215 మంది పోలీసు అధికారుల్ని
వాళ్ళు ప్రభుత్వ పోలీస్ అధికారులు, అటవీ పోలీస్ అధికారులు అంటే ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ కూడా. తద్వారా ఒక గ్రామంలోని ప్రజల మానవ హక్కులను నిలబెట్టింది. ఆ గ్రామం పేరేంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఆ గ్రామం పేరు వాచాతి. వాచాతి. ఈ స్టోరీని మీరు తెలుసుకుంటే బెటర్, బికాస్ ద వీడియో విల్ బి గెట్టింగ్ అ బిట్ మోర్ లెంత్ ఇయర్. ఏదేమైనా సరే ఆ ఊరికి సంబంధించి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మానవ హక్కులను నిలబెట్టింది. మానవ హక్కులు, ది హ్యూమన్ రైట్స్ హ్యాస్ సో మచ్ ఇంపార్టెన్స్ అండ్ దట్స్ వాట్ ఈవెన్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో సేస్. సో అందుకని 31 ఏళ్ల తర్వాత వాళ్ళకి న్యాయం జరిగింది. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ ద న్యూస్ ఫర్ షూర్. సో ఇట్ గెయిన్ సో మచ్ ఆఫ్ ప్రామినెన్స్. సో అందుకే మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. స్టోరీ ఏం జరిగిందని యాజ్ సెడ్ యూ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, యూ విల్ గెట్ టు నో బై యువర్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సాఫ్ట్ పవర్ సూచీలో అంటే ఇంటర్నేషనల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2023లో ఆ సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అని. ఇప్పుడు సాఫ్ట్ పవర్ అంటే మీరు అనొచ్చు, పవర్ అంటేనే హార్డ్గా ఉంటుంది కదా, దాన్ని సాఫ్ట్ పవర్ ఎలా అంటారు అని. ఇప్పుడు ఉదాహరణకి ఇండియా యొక్క కల్చర్ ఉంది, ఇండియా యొక్క ఏన్షియంట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ యోగా ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే ఉందా? ఇంటర్నేషనల్ యోగా డే ఓన్లీ ఇండియాలో చేస్తున్నారు కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు కదా. యుఎన్ ఆ విధంగా గుర్తించింది కదా. అంటే ఇప్పుడు ఒక విధంగా ఇండియాలో ఉన్న అంశం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఇండియా సాఫ్ట్ పవర్. అలానే ఇండియా యొక్క కల్చరల్ రిలేషన్స్ అవ్వచ్చు, ఇండియా యొక్క కల్చరల్ ఏన్షియంట్ హిస్టరీ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు. అలానే ఈవెన్ మనం ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతుంటే, సినిమాల గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని నెలల క్రితం నెట్ఫ్లిక్స్లో గ్రే మ్యాన్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో ధనుష్ గారు యాక్ట్ చేశారు, తమిళ నటుడు. ఈవెన్ మన తెలుగులో మాస్టర్ అనే సినిమా కూడా ఈ మధ్య బాగా పాపులర్ అయింది ఆయనది. సో ఇప్పుడు ఆయన హాలీవుడ్లో వర్క్ చేస్తున్నారు. అది ఇండియన్ మూవీ కాదు, ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ మూవీ. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఎవరైతే తీశారో వాళ్ళే ఆ గ్రేమెన్ సినిమాని కూడా తీశారనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఒక ఇండియన్ పర్ఫార్మర్ని తీసుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండియాని కూడా ఒక విధంగా కన్సిడర్ చేస్తాం కదా యాజ్ బిగ్గర్ కంట్రీ. సో మనం వాళ్ళని తీసుకుంటే అక్కడ కూడా మన రీచ్ పెరుగుతుంది అని. సో ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ సాఫ్ట్ పవర్. సో అట్లా కల్చర్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సాఫ్ట్ పవర్ కిందకి వస్తాయి. ఆ సాఫ్ట్ పవర్లో ఏదైతే ఆ అంశానికి సంబంధించి కంట్రీస్ అన్నింటిని అసెస్ చేశారో ఆ ఇంటర్నేషనల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అని. వెల్, ఇండియా ర్యాంక్ ఎంత అని నేను చెప్పను, బికాజ్ ఇక్కడ మీకు ఇండియా ఫ్లాగ్ ఎక్కడుందో అక్కడ కనిపిస్తుందని నాకు తెలుసు. ఒకవేళ సార్ మాకు నిజంగానే కనిపించట్లేదు, మీరు అలా వదిలేయకండి చివరిలో అని అంటే కనుక ఇండియా ఫ్లాగ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఇది 1 అనుకుంటే ఇది ఏమవుతుందో లెక్క పెట్టండి. సార్ ఎందుకు సార్ అలా చేస్తారు, ఇక్కడ దాకా వచ్చారు, ఇది ఒకటే చెప్పేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారా? ఇండియాస్ ర్యాంక్ ఇస్ 28. ఇక్కడ ఎలాగ 6 ఉన్నాయి కదా, 12, 18, 24, 25, 26, 27, 28. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటిది? యుఎస్ఏ. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను మీకు సాఫ్ట్ పవర్ గురించి మనం డిస్కస్ చేస్తాము అని. సో సింగపూర్ హెన్లీ పాస్పోర్ట్ పరంగా పవర్ఫుల్ కంట్రీ అయితే సాఫ్ట్ పవర్ పరంగా అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. దెన్ కమ్స్ బ్రిటన్, దెన్ కమ్స్ జర్మనీ, దెన్ కమ్స్ జపాన్, దెన్ కమ్స్ చైనా, దెన్ కమ్స్ ఫ్రాన్స్, దెన్ కమ్స్ కెనడా, దెన్ కమ్స్ స్విట్జర్లాండ్, దెన్ కమ్స్ ఇటలీ అనమాట. సో ఆ విధంగా టాప్ 7-8 కంట్రీస్ ఉన్నాయి. ఏదేమైనా ఇండియా 28th ప్లేస్లో ఉంది. ఇండియా ముందు ఇజ్రాయెల్ ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దాట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. గుర్తుపెట్టుకోండి, మీరు రిక్వెస్ట్ చేస్తున్న దాన్ని మేము కొంచెం ట్వీక్ చేసాం. 2023-2024 సంవత్సరానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ చెప్పండి అని మీరు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ దట్ యూ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అప్టేక్ జాబ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ వీ హార్ట్లీ వెల్కమ్ యూ ఫర్ దాట్. ఇక్కడ మేము ట్వీక్ చేసింది ఏంటంటే ఆ 2023-24కి సంబంధించి ఇంటర్నేషనల్ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, నేషనల్ అంశాలు అంటే జాతీయ పరంగా దేశవ్యాప్తంగా ఈ అంశాలని కన్సిడర్ చేసి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో, ముఖ్యమైన అంశాలు, ఇంపార్టెంట్ ఈవెంట్స్, వాటిని ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ చేయడం జరిగింది. సో దట్ మీరు ఒకటి అంశం గురించి తెలుసుకుంటారు, 2 దానికి సంబంధించిన క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చున ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఒకవేళ నచ్చలేదు, వాట్ ఎవర్ మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కింద హ్యాపీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. గుర్తుంది కదా, ఏపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని దృష్టిలో పెట్టుకుని అప్టేక్ జాబ్స్ క్విక్ రివిజన్ సిరీస్ లాంచ్ చేసింది. రిమెంబర్, అది అప్టేక్ జాబ్స్ యాప్లో, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అప్టేక్ జాబ్స్ ప్లస్ నాకు తెలియట్లేదు మాస్టర్, కన్ఫ్యూజింగ్గా ఉంది అని అంటే మీరు ఈవెన్ కామెంట్ పెట్టే ముందు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందుగానే చెప్తున్నాను, మీకు ఒకవేళ ఏదన్నా ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల లేదా ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఏదైనా రీజన్ వల్ల యాప్ సరిగ్గా ఓపెన్ అవ్వకపోయినా, మీకు యాప్లో ఈ కోర్సులు ఎక్కడున్నాయో కనిపించకపోయినా సరే, నేను మీకు మరీ చెప్తున్నాను, 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎప్పుడు కాల్ చేస్తారా అని ఒక ఫోను, దాంట్లో బ్యాలెన్సు, దానికి ఒక పర్సన్ని పెట్టి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. కాల్ చేయండి, మాట్లాడతాం, మీ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాం.
అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్డేట్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. వీలైతే పక్కన ఉన్న వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. మీకు తెలియకపోతే ఒకసారి ఆలోచన చూడండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.